కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బాబుస్వామి మాట్లాడుతూ ఆలయ కుంభాభిషేకం శుభ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా జరిగిందని అన్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా స్వామివారిని 9 రోజుల పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కుప్పంలోని ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకోవాలని తెలిపారు. మహాగణపతి నమః. కుప్పం కొత్తపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం జీర్ణోద్ధాన పుష్కర కుంభాభిషేకం ఈ నెల సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో దివ్యంగా జరిగింది. స్వామివారికి ఇది 3వ పుష్కర కుంభాభిషేకం. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ తారీఖు సాయంకాలం గణపతి పూజ, సృష్టి పుణ్యాహవాచన, వాస్తుహోమ, రాక్షోగ్న హోమాలు, కలశ స్థాపన, వాస్తుబలి ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. 2వ రోజు కలశస్థాపన పూర్వకంగా ఏకాశితి కలశ స్థాపన విధి అనేటువంటి విధానంలో ఘటనతో స్వామివారికి సఫల తిరుమంజన కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మహాగణపతి హోమం, లక్ష్మీగణపతి హోమం, విశిష్ట మహాగణపతి హోమం, సర్పసూత సుబ్రహ్మణ్య హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, మహాలక్ష్మి హోమం, రుద్రహోమం, నక్షత్ర హోమం, పురుషూక్త శ్రీసూక్త హోమాలు, ప్రతిష్టాంగ హోమాలు, కళాహోమము, స్పర్శహోమము, శోషాన్యాసాది హోమాలు ఇవన్నీ కూడా నాడీ సంధానపూర్వకంగా జరిగింది. ఈరోజు ఉదయాన స్వామివారికి కళాకర్షణ, నేత్రోన్మిలన, మహాప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. తర్వాత కుంభోద్వాసన, స్వామివారికి తర్వాత జీర్ణోద్ధాన పుష్కర కుంభాభిషేక కార్యక్రమం జరిగింది. స్వామివారికి విశేషంగా అన్ని పూజలు జరగడం జరిగింది. స్వామివారి యొక్క కృపచేత ఈ కుప్పం ప్రాంత ప్రజలే కాకుండా మన భారతదేశం అంతా కూడా శాంతి సౌభ్రాతృత్వానికి, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సస్యశ్యామలంగా ఉండేదానికి దేవాలయం వారి ఆధ్వర్యంలో మహావరుణ యజ్ఞాన్ని కూడా నిర్వహించింది. స్వామివారి యొక్క కృపచేత మన ప్రాంతమంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా, నదీ నదాలన్నీ కూడా, చెరువులన్నీ నిండి మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని అనేక పూజలు నిర్వహించడం జరిగింది. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క కృపా కటాక్షాలు దేవాలయ కమిటీకి మరియు గ్రామ ప్రజలకు, మన పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా కలగాలని ఈ సభాముఖంగా మనం కోరుకుంటున్నాం.